ఈరోజు కొంతమంది మీరు చూశారు, నేను చెప్పాను, ఒక్క వివాదం కాదు, అన్ని వివాదాలే, అన్ని కుంభకోణాలే. మద్యం విషయం మీరు చూశారు, మామూలు విషయం కాదు. 30,000 మంది కల్తీ మద్యం దాగి చనిపోయే పరిస్థితికి వచ్చారు. అందులో డబ్బులు సంపాదించుకునే పరిస్థితికి వచ్చారు. ఒక్కొక్క నెల 100 కోట్ల రూపాయలు అవినీతి చేసే పరిస్థితికి వచ్చారు. ఏమనాలి నాకైతే అర్థం కాదు. అంటే పేదవాడి ఆరోగ్యం కంటే వీళ్ళకు డబ్బులే ముఖ్యం. మీ జీవితాలతో ఆడుకున్నారు, మీ ఆరోగ్యంతో ఆడుకున్నారు, ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో తిరుపతి లడ్డు కల్తీ చేశారు. నాకు రిపోర్ట్ వస్తే ఆ విషయమే చెప్పాను. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, నేను ముఖ్యమంత్రి అయిన మొదటి రోజున నేను నా సెక్రటరీని పెట్టుకొని రెండో సంతకం తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈవోని వేశాను. ఎందుకు వేశానంటే ఎక్కడ చూసినా ఆరోపణలు, పవిత్రత దెబ్బతినింది, కలుషితమైన ప్రసాదాలు తయారు చేశారు. అవి చూసిన తర్వాత నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని, మీరు గుర్తుపెట్టుకోవాలి. దానికి కారణం నేను తీవ్రవాదులపైన పోరాడాను, ముఠా నాయకులపైన పోరాడాను, మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళపైన పోరాడాను, రౌడీల్ని ఎక్కడ కూడా రోడ్డు మీదకి రానియకుండా చేశాను. ఇక్కడ ఈ రాష్ట్రమే సమైక్య ఆంధ్రప్రదేశ్ చేశాను. ఈరోజు టింగు రంగా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొని ఈ మంత్రులు మహిళా దినోత్సవ వేడుకలు అంటూ ఈరోజు ఒక డ్రామా చేస్తున్నారు. మీరు అందరూ చూస్తారు. అసలు కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి, అనితకి, సవితకి, సంధ్యారానికి మహిళా దినోత్సవ వేడుకలు జరిపే అర్హత ఉందా అని అడుగుతున్నా. ఎంత సిగ్గుచేటు చెప్పండి. ఈరోజు రాష్ట్రంలో 6 ఏళ్ల అమ్మాయి నుంచి 60 ఏళ్ల ముసలిదాన్ని వరకు రేప్ చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు. వాళ్ళ అధికారాన్ని ఉపయోగించి లొంగ తీసుకొని వాళ్ళ జీవితాలు నాశనం చేస్తుంటే ఈరోజు ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో ఆ మహిళల మీద కేసులు పెడుతున్నారు తప్ప, తప్పు చేసినా తప్పుడు వాళ్ళ మీద కేసు పెట్టకుండా వాళ్ళకి మళ్ళీ కొమ్ము కాస్తున్నారు. వీళ్ళ మహిళా దినోత్సవం చేసి మహిళలకి మంచి చేస్తామని చెప్తే ఈ రాష్ట్రంలో ఉండే మహిళలు నమ్ముతారా? ఈరోజు అధికారంలోకి వస్తే కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా మహిళలందరికీ మంచి చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికన్నా డబుల్గా ఇస్తామని చెప్పారు కూటమి ప్రభుత్వం. ఇచ్చారా? ఈరోజు కులం, మతం, పార్టీ చూడకుండా మన పార్టీ అయినా వాళ్ళ పార్టీ అయినా అందరినీ వెన్నుపోటు పొడిచేయటమే. వెన్నుపోటు వెన్నతో పెట్టిన విద్య చంద్రబాబు నాయుడికి. నిజమే కదా? సో ఈరోజు మననే కాదు, అటు బీజేపీ మహిళల్ని, తెలుగుదేశం పార్టీ మహిళల్ని, జనసేన మహిళల్ని కూడా వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబు నాయుడికే దక్కింది. అలాంటోడు ఈరోజు మహిళా దినోత్సవ వేడుకలు జరుపుతున్నారు అంటే ఎంత సిగ్గుచేటో ఒకసారి మనం అందరం కూడా ఐ డోంట్ కేర్. తగ్గను. ఎన్ని కేసులు పెట్టుకున్నా తగ్గను. సావనైనా చస్తాను గాని ఎంబటి రాంబాబు తగ్గే ప్రశ్నే రాదు. చంపితే చస్తా, బ్రతికుంటే సాధిస్తా, చంపేస్తే సమాధి సాధిస్తా. చంద్రబాబు గుర్తుపెట్టుకో. భయపడే ప్రశ్న ఉద్భవించదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎంత దారుణమండి, ఎంత అన్యాయమండి. ఎవరండి వీళ్ళందరూ? నాకు అర్థం కాదు. నల్లపాడి సిఐ లేదు, పట్టాపురం సిఐ, ఇద్దరు పర్యవేక్షణలో. ఇక్కడ ఒక్క విషయాన్ని నేను మీకు చెప్పదలుచుకున్నా ఈ సందర్భంగా. అది కూడా నేనన్న మాటలు కాదు. మొన్న తిరుపతిలో ఒక సమావేశం జరిగింది. ఏం సమావేశం అది? పద్మ వికాసం అంటే బీజేపీ వాళ్ళ మీటింగ్. దానిలో బీజేపీ ఎమ్మెల్యే 2099 గెలిచాడు, 2004 ఓడిపోయాడు, 14 ఓడిపోయాడు, 19 ఓడిపోయాడు, 18 ఓడిపోయాడు, 4 సార్లు ఓడిపోయాడు. ఇప్పుడు వచ్చి అంటే బ్రహ్మరాధం పాడుతున్నారండి. దీనికి
తెలంగాణలో కూడా కొట్టేస్తాడంట. బీజేపీ వణికిపోతుందంట ఈయన చూసి, ఇక్కడేమో వైసీపీ వణికిపోతుందంట. ఇవన్నీ ఎవడో తెలదు. 3 రోజులు ప్రోగ్రాం. రేపు గుడివాడ వస్తాడు. ఇప్పుడు గన్నవరంలో మధ్యాహ్నం 2 దిగుతాడు. 7 నియోజకవర్గాలు 700 కార్లు వెళ్ళాలి. ర్యాలీ గుడివాడ వస్తాడు. గుడివాడలో 10,000 మందిని పోగేస్తాడు. ఇటు పామర్ నుంచి, అటు పెడ నుంచి, ఇటు గన్నవరం నుంచి ఒక 10,000 మందిని పోగేస్తాడు. ఇక్కడ ఎక్కడో చోట ఇరుకు సందులో మీటింగ్ పెడతాడు. ఆ తర్వాత వెళ్ళి నిమ్మకూరులోనో కౌరూరులోనో పడుకుంటాడు. అత్తారూరులో, మాంగారు ఊర్లోనో. అక్కడి నుంచి పామర్లో మరుసటి రోజు మధ్యాహ్నం ఒక రోడ్ షో పెడతాడు. అక్కడి నుంచి బందర్ పోతాడు నైట్ వెళ్తూ. ఒక విస్తృత స్థాయి సమావేశాన్ని బొక్కుని గళ్ళని పోగేస్తాడు 1000 మందిని. వీళ్ళతో పెద్ద మీటింగ్ పెడతాడు. ఇంకా ఏబిఎన్, TV5 ఇవి ఉన్నాయి చూసుకో. చంద్రబాబు నాయుడికి బ్రహ్మరథం, బ్రహ్మగారి మొత్తం ఆయన రథాన్ని ఈయనకి అప్పచెప్పినట్టు ఉన్నాడు. బ్రహ్మదేవుడు ఒక రథం తయారు చేసి బాబు గారు తిరుగుతాడు, పంపించండి అని ఇక్కడ పంపించి ఈయనకి ఇచ్చేసినట్టు ఉన్నాడు. అది బ్రహ్మరథం పట్టారు, జనం కింద పడి దొల్లారు. ఈ కామెడీ ప్రోగ్రాంలు మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. మేము రాజకీయాల్లో ఉన్నాం. ఈ మనిషి నాయకుడు కాదు, పాలకుడు కాదు. అన్ని చెడ్డలవాట్లు, చెడ్డ గుణాలు ఉన్న ఒక తప్పుడు మనిషి. ఏదైనా భగవద్గీత చదివినా, ఏదైనా బైబిల్ చదివినా, ఏదైనా ఖురాన్ చదివినా కానీ మనకంతా దేవుళ్ళు ఆ గ్రంథాలలో మనకు చెప్పేది ఏంది? మోసం చేయకండి, అబద్ధాలు ఆడకండి, రైచియస్గా బతకండి, ఆనెస్ట్గా బతకండి అని మనకు నేర్పిస్తారు. కానీ చంద్రబాబు నాయుడు ఆయనకున్న అలవాటు, ఆయన కొడుకు ఆయన నేర్పించిన అలవాటు, చివరికి ఆయన పార్టీ వాళ్ళకి ఆయన చెప్పే అలవాటు ఏంది? దౌర్జన్యం చేయండి, మోసం చేయండి, తప్పులేదు, అబద్ధాలన్నా తప్పులేదు, వెన్నుపోట్లు పొడిచినా తప్పులేదు, అధికారమే ముఖ్యం. ఆయన నేర్పించేది నిజంగా అన్ని తప్పుడు విత్తనాలు నాటుతూ ఉన్నాడు. ఇవి రేపొద్దున వృక్షాలు అవుతాయి. గట్టిగా కోర్టుల మీద ఒత్తిడి తీసుకొస్తాం. NHRCకి ఇంకా కంప్లైంట్ చేసే కార్యక్రమం కూడా చేస్తాం. కోర్టుల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఖచ్చితంగా కోర్టుల ప్రొటెక్షన్ ద్వారా ఖచ్చితంగా మళ్ళీ వీళ్ళందరికీ కూడా మంచి రోజులు వచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. మళ్ళీ పునఃప్రవేశం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఎల్లకాలం నువ్వు ఆపలేవు. ఎల్లకాలం చంద్రబాబు నాయుడు రోజులు ఉండవు. కన్ను మూసుకుని కన్ను తెరిచేసరికి 2 ఏళ్ళు అయిపోయింది. మరో 3 ఏళ్ళు కూడా కన్ను మూసుకుని కన్ను తెరిచేసరికి 3 ఏళ్ళు అయిపోతుంది. దాని తర్వాత ఇదే చంద్రబాబు నాయుడుకు తాను వేసిన విత్తనాలు వృక్షాలు అయితే ఎలా ఉంటుందో చంద్రబాబు నాయుడుకు తెలుస్తాయి.